పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం. శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ